సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మనము ఎవరమైనా ఈ రోజులలో ఎదగాలి అనుకుంటే ఓ మంచి బిజినెస్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. ఇంతకుముందు బిజినెస్ అంటే ఒక ఏజ్ వచ్చినాకనో లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ రావాలి అని ఫస్ట్ జాబ్ చేసి 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 చాలా ఆలోచించి ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసేవారు. బట్ ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ చిన్న చిన్న ఏజ్లోనే మినిమం డిగ్రీ అయిపోగానే మొదలు పెట్టేస్తున్నారు. కానీ వీళ్ళకి ఒక రైట్ గైడెన్స్ కావాలి కదా. అందుకోసమే ఆప్టా, ఎస్, దిస్ ఇస్ అమెరికన్ తెలుగు ప్రోగ్రెసివ్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ 4th and 5th of Januaryన వాళ్ళు ఒక మంచి గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఏర్పరిచారు అనమాట ఇక్కడ మన హైటెక్స్లో. అక్కడ 5,000కు పైగా ఆంటర్‌ప్రెన్యూర్స్ చాలామంది అక్కడ అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళే కాదు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్స్, ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఎంతో చూసి తెలుసుకొని నేర్చుకొని ఎంతోమందికి ఈరోజు ఇన్స్పిరేషనల్గా నిలిచిన వాళ్ళు. సో అందులో కొందరిని మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము. ఆ ప్రయాణంలో భాగంగానే ఈరోజు కూడా చాలా అద్భుతమైన పర్సన్, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఎన్నో ఎన్నో డిఫరెంట్ బిజినెస్లు చేసి పేరుని పైకి తెచ్చుకున్న వ్యక్తి ఆయన. సో ఆయనకి దాదాపుగా 38 కంపెనీసు, ఒక 10 రకాల బిజినెస్లు, 18 కంట్రీస్లో 18 దేశాల్లో ఉండడము అండ్ అన్ని దేశాల్లో బిజినెస్ మ్యాన్స్తో కనెక్షన్స్ ఉండడం అనేది ఆయనకున్న స్పెషల్ పాయింట్ అన్నట్టు. సో ఆయనతోనే ఈరోజు మాట్లాడబోతున్నాం. అండ్ ఆయన కూడా ఆప్తా ఏదైతే జరగబోతుందో కాన్ఫరెన్స్, గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్, దానికి అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్పాన్సర్. కాబట్టి ఆయనతో మాట్లాడడం ఎంతోమందికి అవసరం. అంటే అలాంటి ఒక వ్యక్తి దొరకడమే కష్టం. మనం ఎప్పుడైనా నేను అంటూ ఉంటా, లక్షలు పెట్టినా కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఇంకో బిజినెస్ మ్యాన్ని కలవాలి, అట్లా ఎంతోమంది కలిసి ఒక వేదిక పైన కలుసుకోవాలంటే దట్స్ నాట్ దట్ ఈజీ. బట్ ఈ కార్యక్రమం దాదాపుగా 15 కోట్లు స్పెండ్ చేసి చేస్తున్న కార్యక్రమం అనమాట. సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్కి మీరందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంటాయి, పేస్ట్ చేస్తూ ఉంటాం మేము. సో ఈరోజు వచ్చిన ఈ గెస్ట్, ఈయన గురించి ఇంతకుముందు కొంతమంది ఇంటర్వ్యూస్లో చూసుంటారు. చాలా ఓపెన్గా అసలు ఏంటి ఇంత హ్యాపీగా ఇంత ఉల్లాసంగా మాట్లాడుతున్నారు, అసలు బిజినెస్ మ్యాన్లు అంటే ఎంత హెక్టిక్గా ఫీల్ అవుతారు అని అనుకుంటాం కదా. బట్ ఇంత వర్క్ చేసి కూడా చాలా సింపుల్ అండ్ సోబర్గా మాట్లాడే మంచి వ్యక్తి ఆయనే మిస్టర్ విజయ్ కుమార్ మువ్వ. సో ఆయనతో మాట్లాడదాం, ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నిజంగా మీరు వస్తున్నారంటే నేను అనుకున్న ఏంటి అంటే 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్లు, అంటే బేసిక్గా ఒక బిజినెస్ చేయడానికి తల ప్రాణం తోకకొస్తుంది సార్ ఈ రోజులలో. అలాంటిది ఇన్ని బిజినెస్లు చేయడము అనేది చాలా చాలా షాకింగ్ అనిపించింది నాకు. అండ్ ఫస్ట్లీ నేను ఇంకో విషయం కూడా చెప్పాలి సార్ గురించి. ఏంటి అని అంటే ఏదైతే ఎన్సాఫ్ట్ కన్సల్టింగ్ కంపెనీ ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ ఉందో, ఈ కంపెనీకి ఫౌండర్ అండ్ చైర్పర్సన్ అయినా. సో ఈ కంపెనీ గురించి ఒక్కసారి మాకు ఫస్ట్ చెప్పండి సార్. నేను యాక్చువల్గా ఐటీ పర్సన్ అండి. ఈవెన్ దో మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఐటీ. నేను ఐటీ కోర్సెస్ చేసి ఇప్పుడు యంగ్స్టర్స్ నాన్ ఐటీ ఫీల్డ్లోంచి వచ్చి అట్లాగా కోర్సులు చేసి ఐటీలో జాబ్ కొడుతున్నారు. అట్లాగే జాబ్ చేసి ఆ బేస్ మీదే నేను సింగపూర్ వెళ్ళి సింగపూర్లో ఐటీ జాబ్ కోసం వెళ్ళి అది దొరక్క నా ప్రొఫైల్ చేంజ్ చేసుకొని మార్కెటింగ్ జాబ్ తెచ్చుకొని బిజినెస్ గురించి నేర్చుకొని అన్ని ఫీల్డ్స్ అన్ని డిపార్ట్మెంట్స్ గురించి నేర్చుకొని ఒక 3 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేసి అక్కడ వచ్చిన ఒక బాయిలింగ్ పాయింట్ వల్ల నేను ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యాను. ఓహో! సో ఏ కంపెనీ మీరు పనిచేసింది? అదొక చిన్న XYZ కంపెనీ అనుకోండి. ఓకే. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీ హియర్. వాట్ డు యు డు దేర్ అక్కడ? ఐటీ సర్వీసెస్ కంపెనీ, ఐటీ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కంపెనీ. ఓకే. దాంట్లో ఐటీ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ సేల్స్ చేసేవాడిని. ఓకే ఓకే ఓకే. బట్ అది చిన్న కంపెనీ అవ్వటం వల్ల ఎవరికి తెలియదు. ఇట్స్ నాట్ ఎ బ్రాండెడ్ ఆర్గనైజేషన్. దానివల్ల నాకు అవకాశం ఎట్లా కుదిరిందంటే బేసిక్గా అన్ని డిపార్ట్మెంట్లో, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో, ఐటీ డిపార్ట్మెంట్లో, సేల్స్, అకౌంట్స్, ఫైనాన్స్ రిలేటెడ్గా, ఇంకా అట్లాగా అసోసియేటెడ్గా ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లోని నేనే చేసి వన్ మ్యాన్ షో లాగా నడిపించాను అనమాట. దానివల్ల బిజినెస్ ఎట్లా చేస్తాము అన్నది బాగా అవగాహన వచ్చింది. ఓకే.
అంతకుముందు ఓరియంటేషన్ ఉండింది యాక్చువల్గా, కంపల్సరీగా మనం బిజినెస్ చేయాలి, బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అని. కానీ స్టార్టింగ్ పాయింట్ ఎట్లా చేయాలో తెలియక సతమతం అవుతూ ఉండేవాడిని. ఓకే. అక్కడ వచ్చిన ఒక బాయిలింగ్ పాయింట్ వల్ల ఎట్లాగూ ఒక XYZ అనే కంపెనీ పేరు పెట్టుకొని మనం మార్కెట్లో వాళ్ళకి ప్రాఫిట్ తెచ్చిపెడుతున్నాము. అలాగే నా పేరు చెప్పుకొని నేను ఒక కంపెనీ పేరు పెట్టుకొని ఆ పేరుతో నేను ఎందుకు చేయకూడదని ఒక స్పార్క్ బేసిక్గా, దానివల్ల కంపెనీ పెట్టడం జరిగింది. సో వీఆర్ బేసికలీ ఐటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్. వీ డూ ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్స్, and we don't develop any software as such by our own. Okay. But other companies' products we support. Okay. Even though we okay. don't have the development knowledge there, we have people actually who can support those projects as well. And Those that is the products reason as it well. is called as Insoft Consulting Limited. Limited, because Limited, we don't limit ourselves basically to one particular industry segment or one particular type of a software product. Yeah, I do understand. So we are in a generic space. You name any software or any hardware or infrastructure related stuff, as long as IT is concerned, we will be able to help. Wonderful. So ఆ సర్వీసెస్లో ఇనిషియల్గా సెటప్ చేయడం జరిగింది. సో ఈ ఎన్సాఫ్ట్ అనే కంపెనీ ఎన్ని కంట్రీస్లో ఉంది సార్? యాజ్ ఆఫ్ నౌ 18 కంట్రీస్లో ఉంది. 18 కంట్రీస్లో ఉంది ఎన్సాఫ్ట్. 18 కంట్రీస్లో ఉంది. దట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ కంపెనీ ఇన్ ద గ్రూప్. And still another 4 or 5 more countries to be added in the next coming 1 year. Wonderful. సో అట్లా పెరుగుతూ పెంచుతూ పోతూ ఉన్నారనమాట మొత్తం అన్ని బిజినెస్లో కూడా. ఎందుకంటే ఐ డిపెండ్ బేసికల్లీ ఆన్ ద ఆపర్చునిటీ ప్రెజెంటెడ్ టు మీ. ఆపర్చునిటీస్ అట్లా వస్తున్నాయి, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ మీ కంపెనీస్లో ఈ 10 కంపెనీస్లో ఇంకో కంపెనీ విచ్ బిలాంగ్స్ టు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ థింగ్, ఇదేది సార్? We do general imports and exports, like food products related or any other products, just like buy and sell kind of a concept, because Singapore is a center for అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? opportunities presented to me. Okay. So somebody comes and they reveal that నాకు ఇట్లా ఒక అవసరం ఉంది, ఇండియా నుంచి నేను రైస్ తీసుకురావాలి, లేదంటే శ్రీలంక నుంచి జ్యూస్ తీసుకురావాలి, పాకిస్తాన్ నుంచి ఏదో ప్రోడక్ట్ తీసుకురావాలి, లేదంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ప్రోడక్ట్ కావాలి, రబ్బర్ కావాలి, ఇట్లా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు మనం. సో అడిగినప్పుడు దెన్ వీ విల్ ఎక్స్ప్లోర్ దట్. మాకు బయ్యర్ ఆల్రెడీ ఉన్నాడు, రిఫరెన్స్లో వచ్చింది మనకి. అవును, సెల్లర్ని పట్టుకోవాలి, ఓకే, సోర్స్ని పట్టుకోవాలి. బేసిక్గా కొనేటోళ్ళని పట్టుకోవడం కష్టం, కానీ ఇక్కడ కొనేటోళ్ళు దొరికేసిన తర్వాత అమ్మేటోళ్ళు ఎవరో ఎత్తుకున్నారనమాట. అమ్మేటోళ్ళు ఎవరని అప్పుడు ఎత్తుతాం. ఎతికి దాన్ని వీ విల్ అసెస్ ద ప్రోడక్ట్ క్వాలిటీ, వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ కన్ఫర్మేషన్ తీసుకొని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ రిజల్ట్స్ ఇన్ మేకింగ్ ఇట్ ట్రిప్ టు దట్ కంట్రీ, సీయింగ్ ద ప్రోడక్ట్ ఫిజికల్లీ అవైల్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్, ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడికి వాళ్ళని సరిగ్గా చేస్తున్నారా లేదా, వాళ్ళ పాలసీస్ అన్ని బాగున్నాయా లేవా, వెదర్ దే ఆర్ ఎ సర్టిఫైడ్ కంపెనీ ఆర్ నాట్, క్వాలిటీ సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అక్కడ లాక్ చేసి ఆ ప్రోడక్ట్ని మేము సప్లై చేస్తాం. వండర్ఫుల్. సో ఈ విధంగా ఆపర్చునిటీస్ని కరెక్ట్గా వాడుకోవడం రావాలి, అది నాకు మీ నుంచి అనిపించింది. అంటే మీతో కొంతసేపు మాట్లాడితేనే అర్థమైంది ఏంది అని అంటే, ఆపర్చునిటీస్ అందరికీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, బట్ దాన్ని కరెక్ట్గా ఎక్కడ ఏ పాయింట్లో మనం అడిగేయాలి ముందుకి, దాన్ని ఏ విధంగా మనం ఆపర్చునిటీగా వాడుకోవాలి అనే విషయం తెలిసి ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి నిజంగా. అండ్ అది జనరల్ బిజినెస్ అక్యూమన్ వల్ల వస్తుందండి బేసిక్గా. ట్రూ. చాలా మంది ఏం చేస్తారంటే ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఆ మూస పద్ధతిలో ఆ ఒక్క కంపెనీలోనే దాంట్లోనే గ్రోత్ వెతుక్కుంటారు. సో నాకేంటంటే ఇట్లా ఇప్పుడు సపోజ్ ట్రేడింగ్ బిజినెస్కి నాకు సంబంధమే లేదు. మా ఫోర్ ఫాదర్స్ కానీ మా ఫాదర్ కానీ ఎవరు కూడా ఇట్లాగా ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ చేసిన వాళ్ళు ఎవరు లేరు గైడెన్స్ ఇవ్వడానికి కానీ. సో దెర్ ఈస్ నో గాడ్ ఫాదర్ ఫర్ మీ. ఓకే. సో బేసిక్గా నాకై నేను హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ దెన్? మై సెల్ఫ్. వండర్ఫుల్ ఆన్సర్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. నాకు ఇన్స్పిరేషన్ నేనే, ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఐ బైపాస్ ద పాస్ట్ రికార్డ్. అట్లా వెళ్తూ ముందుకెళ్తూ ఉంటాను కాబట్టి, అంటే మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఓకే, ఈ ఇండివిజువల్ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి హీఈస్ మై రోల్ మోడల్ అని చెప్పేసి తీసుకుంటాం. సో అది నాకు అట్లా చిన్న చిన్న వాటికి కూడా ఉంది. ఇప్పుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాను, మీ దగ్గర నేను ఏదో ఒక ఫైన్ పాయింట్ ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపు నాకు దొరుకుతుంది.
ఇదేదో బాగుంది. అయితే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అడుగుతా సార్, చెప్పండి ఆ అది. ఫైన్ పాయింట్ ఏదో అది ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అండ్ ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ విల్ బి బెటర్ టుమారో ఇఫ్ ఐ ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్, ఓకే, అది నేను ఫాలో చేస్తాను. అది మంచి బేసిక్గా. అదే పెద్దలు ఆల్రెడీ చెప్పారండి, Yeah, మనం yeah. దాన్ని ఇంప్లై చేసుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ, బేసిక్గా ఏంటంటే మంచిని ఎవరి దగ్గర నుంచే నేర్చుకోవచ్చు. ట్రూ, ఇదైతే కరెక్టే, నిజమే. ఆ. సో దాంట్లో అక్కడే మనము చాలా మంది అటు ఇటు అయిపోతుంటాం, డైవర్ట్ అయిపోతుంటాం. బట్ అట్లా అవ్వకుండా కరెక్ట్గా చేస్తే ఇలా ఉంటారనమాట విజయ్ గారు లాగా. Hmm. సో సార్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ కూడా Hmm. అంటే అఫ్ కోర్స్ ఇన్ని కంట్రీస్లో మీకు కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇమిగ్రేషన్ సర్వీసెస్లో మీరు హ్యాపీగా ఇమడొచ్చు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 2010లో స్టార్ట్ చేసామండి, యాజ్ ఏ యాడ్ ఆన్ సర్వీస్ ఇన్ ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇట్ సెల్ఫ్. ఓకే, ఒక కంపెనీలో ఒక హెచ్ఆర్ పర్సన్ వచ్చి, మేము వీసాలు అవన్నీ చేసుకోలేకపోతున్నాము, మీరు చేసి పెడతారా, అవుట్సోర్స్ మీకు ఇచ్చేస్తాము అని చెప్పి అన్నారు. సింగపూర్ లొకేషన్కి అడిగారు. అట్లాగా మొదలుపెట్టాము. దాంట్లో మేమేం డబ్బులు చూసుకోవాలి, వాళ్ళకి ఆల్మోస్ట్ లిటరల్లీ ఫ్రీగా చేసి పెట్టాము అనమాట. ఓకే, డబ్బులు చాలా నామకే వస్తే ఒక $100 అని బిల్లు పంపించేవాళ్ళం అట్లాగా. సో దాంట్లో మాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి బాగా నచ్చింది అది. దే హ్యావ్ ఆస్క్డ్ us టు సపోర్ట్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్ లేటర్. ఓకే, మలేషియాలో చేసి పెట్టండి, మీకు ఆల్రెడీ అక్కడ కంపెనీ ఉంది కదా, ఆస్ట్రేలియాలో చేసి పెట్టండి. ఈ ఆన్సర్ని బట్టి నాకు ఇంకొకటి అర్థమైంది ఏంటంటే, సార్కి వచ్చిన ఆపర్చునిటీని వాడుకోవడమే కదా, అసలు ఆపర్చునిటీలు వచ్చేలా ఎలా చేసుకోవాలో కూడా తెలుసు. అంటే మన జనరల్గా మనకి ఒక బిజినెస్ ఒకళ్ళు ఇచ్చారు అంటే కనుక ఆ కస్టమర్ని ప్రాపర్గా సాటిస్ఫై చేయగలిగితే వాళ్ళే మనకి ఎక్కువ బిజినెస్ ఇస్తారు. వేరే కంట్రీస్కి వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రెజెన్స్ ఉందో ఆ కంట్రీస్ అన్ని మనకి ముందు మనల్ని అడుగుతారు అనమాట. సింగపూర్లో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సార్ మాకు మలేషియాలో రిక్వైర్మెంట్ ఉంది, మీరు చేస్తారా, వియత్నాంలో ఉంది, మీరు చేస్తారా, ఇండోనేషియాలో ఉంది, మీరు చేస్తారా అని మన దగ్గర ముందుకు వస్తారు అనమాట. సో అట్లాగా ఇప్పుడు ఈ రోజున మా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక క్లయింట్ మా దగ్గరకు వచ్చారంటే వాళ్ళకి 7-8 కంట్రీల్లో సపోర్ట్ చేస్తాం. ఓహో, అండ్ ఆ క్లయింటే మాకు ఇంకో 2-3 క్లయింట్లు తెచ్చి పెడతాడు. మేము వాళ్ళు అంత సాటిస్ఫైడ్ ఉన్నారు వీళ్ళ సర్వీసెస్ తో. మేము విజయ్తో పనిచేస్తున్నాము, ఎనీథింగ్ యూ వాంట్ ఇన్ సింగపూర్ మలేషియా యూ జస్ట్ గో టు హిమ్, ఎనీథింగ్ యూ వాంట్ ఇన్ యూరోప్ టాక్ టు హిమ్ అని నా నెంబర్ ఇచ్చేస్తారు. ఈ చాలా సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే, ఒక ఈమెయిల్ వస్తుంది, నేనెవరో వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అట్లాంటి సినారియోస్ చాలా ఉంటాయి. కానీ ఆ ఈమెయిల్ సారాంశం ఏముంటుందంటే, వీళ్ళకి ఏదో కంట్రీలో రిక్వైర్మెంట్ ఉంది, అది చేయండి అని. సో ఈవెన్చువల్గా వెన్ వీ టాక్ టు ద ఎండ్ కస్టమర్ అండ్ మేము అది ఆ బిజినెస్ డీల్ని టోటల్గా టెక్నికల్గా అసెస్ చేసి ఓకే ముందుకు వెళ్దామని మేము డిసైడ్ చేసేటప్పటికి ఒక జనరల్గా ఫిగర్ ఒకటి వస్తుంది, ఎంత డబ్బులు వస్తాయి దీంట్లో, మనకి రెవెన్యూ ఎంత వస్తుంది, దాంట్లో ప్రాఫిట్ ఎంత మిగులుతుందని మన ఇంటర్నల్ వర్కింగ్ ఉంటుంది కదా. అది తీస్తే కనుక ఒక $1 million బిజినెస్ డీల్ అయి ఉంటుంది. ఓ వండర్ఫుల్, అది రిఫరెన్స్లో వస్తుంది మనకి. సో బేసిక్గా ఇప్పుడు మీరు అన్నారు చాలా మంది ఫేస్లు చూడము కలవము, బట్ ఈమెయిల్స్లో నాకు చాలా మంది అప్రోచ్ అవుతారు మిమ్మల్ని. ఒక 7-8 మంది దాటి వెళ్ళిపోతుంది ఒకసారి. ఓకే, ఆ 7 మందిని చూసుంటాను వింటుంటే చాలా మందికి బా ఇంత బాగుంది, అసలు ఇట్లా జరిగితే బాగుండు మనకు కూడా అని ఆశపడతారు, తప్పులేదు. కానీ దీంట్లో చాలా కష్టాలు ఉంటాయి వీటిలో కూడా. కొన్నిసార్లు మనం చీట్ అయిపోతాం వాళ్ళ చేతిలో. ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా మీరు మిమ్మల్ని చీట్ చేసింది? ఉన్నాయండి, బాగా ఎఫెక్ట్ చేసింది మిమ్మల్ని ఏదైనా, ఎనీ సిచ్యువేషన్? ఉన్నాయి. అంటే వాళ్ళు అదే ప్రీ డాక్టర్డ్ కైండ్ ఆఫ్ ఏ బిజినెస్ డీల్స్ వస్తాయి. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట ముందలే. అర్థం చేసుకోకుండా ముందుకు పరిగెత్తామంటే కనుక దెన్ యూ విల్ ఫాల్ ఇన్ ద ట్రాప్. సో ఎట్లా ఏదైనా ట్రాప్లో పడ్డారా? పడ్డానండి. ఒక ఇండియనే యాక్చువల్లీ సింగపూర్లో నేను బిజినెస్ ఇస్తానని 2010లో మన దగ్గరకు వచ్చి బిజినెస్ ఇచ్చినట్టే చూపించి డీల్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఒక 4 పీపుల్ని ప్లేస్ చేసాము ఒక ప్రాజెక్ట్లో. గవర్నమెంట్ సింగపూర్ గవర్నమెంట్ రిలేటెడ్ హెల్త్ మినిస్ట్రీ ప్రాజెక్ట్ అది. ఓకే, దానికోసం స్పెషల్గా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని నేను చేసాను, బికాజ్ ఐఎమ్ ఏ బయాలజీ గ్రాడ్యుయేట్. సో కొంచెం అసోసియేషన్ ఉంది నాకు హెల్త్ రిలేటెడ్గా కానీ ఈ బాటనీ జువాలజీ రిలేటెడ్గా అట్లాగా. సో అట్లా వెళ్ళటం వల్ల ముందుకెళ్ళి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి మనం పిలవటం వల్ల ఈవెన్చువల్లీ వాళ్ళు ఆ టీమ్ ఒక బ్యాక్ ఎండ్లో వాళ్ళు చేసిన పని వల్ల నాకు ఆల్మోస్ట్ ఒక $1.5 million పోయినాయి. సో ఈవెన్చువల్గా క్లయింట్ పేమెంట్లు రాలేదు. అట్లాగా బాధపడ్డారా? బాగా లాస్ వస్తే మరి బాధపడతాం కదా.
అంటే చాలా బిజినెస్లు చూసుంటారు, మీకు తెలుసుంటది కదా, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్. సో అదే నేను ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ బేసికల్లీ. సో నాకు రావాలనుకున్నది నాకు వస్తుంది, నా దగ్గర నుంచి పోవాలనుకుంది నా దగ్గర నుంచి పోతుంది, దాన్ని ఎవరు ఏం చేయలేరు. సో డెస్టినీ అన్నారు కాబట్టి అడుగుతున్నా సార్. అంటే మీరు ఒక మంచి స్పిరిచువల్ బిజినెస్ మ్యాన్ లా ఉన్నారు చూడ్డానికి, బొట్టు, మీ చేతికి ఉంగరాలు. ఐఎమ్ కంప్లీట్లీ ఆర్థోడాక్స్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ. ఓకే ఓకే. అండ్ అసలు ఉంగరాలు చూడండి ఒకసారి, వెంకటేశ్వర స్వామి, తాబేలు, పచ్చ, రకరకాల. ఏంటి సార్ డైమండా? ఓహో డైమండ్, ఇది కూడా డైమండ్లే. అవునా, వండర్ఫుల్. బాగా నమ్ముతారు కాబట్టి ఇవన్నీ పెట్టుకుంటారు. ఎప్పుడు ఉంటాయా మీ చేతికి అట్లా? ఓకే. అండ్ వీటితో పాటు టాలెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టాలెంట్ ఆయనకి చాలా ఉంది, అది ఆయన సొంతగా అంటే ఆయనకి ఇన్స్పిరేషన్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో సార్ ఇన్ని దేశాలు తిరిగారు, దాదాపుగా ఎన్ని దేశాలు తిరుగుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు? ఒక 34-35 తిరుగుంటారు ఇప్పటి వరకు. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు? నాకు 5 లాంగ్వేజెస్ వచ్చు. వాట్ ఆర్ దోస్? తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, ఆ తర్వాత మలై. అంటే మలేషియాలో మాట్లాడతారు. అది మేనేజ్ చేస్తాను, బట్ నాట్ ఫుల్లీ ఎక్విప్డ్. మీరు సింగపూర్ లో ఉంటారు కదా? సింగపూర్ లో కూడా మలై సింగపూర్ నేషనల్ లాంగ్వేజ్ ఇస్ మలై. ఓకే. బికాజ్ సింగపూర్ వాజ్ ఫ్రమ్ మలేషియా ఎర్లియర్. అవునవును, ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ మలేషియా. ఓకే. సో మరి సింగపూర్ లో ఉండడం అంటే సెటిల్ అవ్వడం ఇన్ని దేశాలు చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? What do you say about Singapore? Singapore is a very nice, well-knitted, small place where you can get all the best of the world's things in one single place. So, atlanti place lo undata alavatu ayipoyin tarvata, if anybody asks me to go to US and stay in US for a long time, I won't be able to take it. Okay. So US oddu antara? Oddu ante Singapore government has made పబ్లిక్ లైఫ్ వెరీ ఈజీ. ఓకే. సో నాకేం కావాలన్నా నా ఇంటి పక్కనే, నా చుట్టుపక్కలే దొరికిపోతాయి నాకు. ఓకే. సో లైక్ ఆ గవర్నమెంట్ ఎట్లా ఈజ్ చేసింది సార్? వాళ్ళు యాక్చువల్గా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఫాలో అయ్యారు. ఓకే. ఇప్పుడు ఐమాక్స్కి వెళ్ళాలనుకోండి, ఐమాక్స్ థియేటర్ ఒక చోట ఉందనుకోండి, అక్కడ దాకా వెళ్ళాలి మనం. అట్లాంటి థియేటర్స్ లేకపోతే మల్టీప్లెక్స్ లాగా ఎవ్రీ ఏరియాకి పెట్టేశారు వాళ్ళు. లైక్ ఇన్ని కిలోమీటర్స్ కోటి అన్నట్టుగా అట్లాగా. ఇప్పుడు ఒక ఏరియా ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ శ్రీనగర్ కాలనీ ఉంది, శ్రీనగర్ కాలనీలో ఒక మల్టీప్లెక్స్ ఉంటుంది, మళ్ళీ తర్వాత అమీర్పేటలో ఒకటి ఉంటుంది, అట్లాగా. సో షార్ట్ డిస్టెన్స్లోనే అన్నీ వచ్చేస్తాయి. అక్కడే లైబ్రరీ, అక్కడే సూపర్ మార్కెట్లు, అక్కడే వెట్ మార్కెట్, అట్లాగా అన్నీ దగ్గరలోనే ఉంటాయి. మెజారిటీ వాకబుల్ ఉంటుంది, వెల్ డెవలప్డ్ అనాలి. వెల్ డెవలప్డ్ అన్ని నూక్ అండ్ కార్నర్. ఇప్పుడు మీకు ఫుట్పాత్లు చూసుకున్నా కూడా, మెయిన్ సిటీ సెంటర్లో ఫుట్పాత్ ఎట్లా ఉంటుందో, సింగపూర్ ఎండ్కి వెళ్ళి అక్కడ చూసినా కూడా ఫుట్పాత్ అట్లాగే ఉంటుంది. ఓకే. సో అది మనం తెలుసుకోవాల్సింది. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా కదా? అవును. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇట్ హ్యాస్ రిజన్ లాస్ట్ 7-8 years బాగా పెరిగింది. పెంచుతారు మరి ఆబ్వియస్లీ. అంత బాగున్నప్పుడు ఆయన చెప్పినట్టుగా డీసెంట్రలైజ్డ్ అన్నప్పుడు డెఫినెట్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళు సంపాదించేది కూడా అలాగే ఉంటుంది. సో సార్ కమింగ్ బ్యాక్ టు యువర్ బిజినెసెస్ అగైన్. సో దీంట్లో మీరు ఇందాక చెప్పిన పాయింట్లో ఒకటి బాగా మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంచి అకౌంటింగ్ పర్సన్ మీరు, అంటే అకౌంట్స్ బాగా చేస్తారు అన్న విషయం మీరు ఇందాక మాటల్లో అన్నారు. అదే ఒక్క సబ్జెక్ట్ చదివాను MBA చదివినప్పుడు. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ వాజ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకే. ఆ నాలెడ్జ్తో నా ఇనిషియల్ డేస్లో నా అకౌంటింగ్ నేనే చేసుకునేవాడిని. సో ఆ ఓరియంటేషన్తోనే సపరేట్గా ఒక అకౌంటింగ్ సర్వీసెస్ కంపెనీ కూడా పెట్టుకున్నాం. కంపెనీ సెక్రటరీ సర్వీసెస్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్ మేమే చేస్తాం. వెరీ నైస్. అండ్ దాంతోపాటు కొన్ని వాటర్ ప్లాంట్స్కి రిలేటెడ్ కంపెనీస్ కూడా ఉన్నట్టున్నాయి, బయోజీన్ లాంటివి. బయోజీన్ ఈస్ వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. కంప్లీట్గా పోర్టబుల్ ప్లాంట్స్ తయారు చేస్తాం. అసలు మీరు ఇప్పుడు వరకు చెప్పిన బిజినెసెస్ అన్నిటికీ మీకున్న నాలెడ్జ్కి అసలు ఇది క్వైట్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ కదా? నో వే రిలేటెడ్. మరి దీంట్లోకి ఎట్లా ఆపర్చునిటీస్ ప్రెజెంటెడ్ సేమ్. సో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన హీస్ ఏ సైంటిస్ట్ బేసికల్లీ. So he worked with Singapore government, National University of Singapore, and also with Malaysian government. అట్లాగే చాలా వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేశారు ఆయన. ఓకే. ఇండస్ట్రీ కూడా చేశారు.
చాలా రకాల ఇండస్ట్రీస్కి ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే క్లాత్ డై మేకింగ్ ఇండస్ట్రీస్కి అట్లాంటి Okay. ఇండస్ట్రీస్లో వేస్ట్ వస్తుంది కదా, అవును. దాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నార్మ్స్ ప్రకారం మనం బయటకి యాజిటీస్గా వదలకూడదు. అవును. దాన్ని క్లీన్ చేసి హజార్డస్ మెటీరియల్స్ని తొలగించిన తర్వాతే బయటికి పంపించాలి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా ఒక ప్లాంట్ పెట్టుకోవాలి ఆ ట్రీట్మెంట్ కోసం. ఆ ప్రాజెక్టులు చేసిన ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఓకే. ఒక దాదాపుగా 25-30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే. ఆయన నాకు ఒక 21 ఇయర్స్ 22 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. సో ఆయన ఒకసారి కరోనా టైంలో బాగా ఫ్రీ టైం ఉండింది కదా, సో అప్పుడు బాగా మాట్లాడుకుని ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుని ఏం చేద్దాం అని చెప్పేసి అట్లా అనుకుని హీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. ఐ హ్యావ్ సమ్ యూనిక్ టెక్నాలజీ, ఓకే. స్పెషల్ మెంబ్రెయిన్ టెక్నాలజీ ఒకటి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టీపీ టెక్నాలజీస్ లేకపోతే ఈటీపీ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. ఈటీపీ అంటే మనకి ఫుడ్ ఇండస్ట్రీస్లో వాడతారు. ఎస్టీపీ అంటే సూయేజ్ వాటర్ని, వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేయటం. సో ఈ రెండిట్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. నా దగ్గర ఉన్న టెక్నాలజీ కరెంట్ ఉన్న టెక్నాలజీస్ కన్నా డిఫరెంట్గా బయటకు వచ్చిన రీసైకిల్డ్ వాటర్ కంప్లీట్గా ఆర్డర్లెస్, అంటే ఏ విధమైన స్మెల్ ఉండదు, క్రిస్టల్ క్లియర్గా నార్మల్ వాటర్ లాగా ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అండ్ ఇట్ ఈస్ మై ప్రొపరేటరీ టెక్నాలజీ, బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ టు స్టార్ట్ ద కంపెనీ. ఓకే. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ అని చెప్పారనమాట ఆయన. ఓకే. అంటే ఐ హ్యాడ్ సమ్ ఎక్స్ట్రా మనీ విత్ మీ, సో ఐ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ కంపెనీ. సో యు జస్ట్ అన్ ఇన్వెస్టర్ దాంట్లో. బ్రెయిన్ అంతా అయింది, టెక్నాలజీ అయింది, ఇన్వెస్ట్మెంట్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ ఇవన్నీ నావి. ఓకే. ఓకే. సో నాట్ ఓన్లీ ఇన్వెస్టింగ్ మనీ, బట్ ఐ పార్టిసిపేట్ ఇన్ ద బిజినెస్. అండ్ దీని తర్వాత మెల్లమెల్లగా ఇది కూడా నేర్చేసుకొని ఉంటారు మీరు. అది వచ్చేస్తుంది కదా మనకి. వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. దెన్ వాట్ అబౌట్ ఆల్కహైడ్రేట్? ఆల్కహైడ్రేట్లో ఆయనే మళ్ళీ సేమ్ పర్సన్. హీ ఈజ్ ఏరోనాటికల్ మెటీరియల్ సైన్సెస్లో పిహెచ్డి చేసిన అతను. ఓకే. ఫ్రమ్ ఐఐటి బాంబే. సో హీ హ్యాస్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద కెమికల్ సబ్స్టెన్సెస్ బేసికల్లీ. అట్లాగే జనరల్ వీటిలో కూడా. సో నా థాట్ ప్రాసెస్ ఆయన థాట్ ప్రాసెస్ బాగా కలిసినాయి అనమాట. సో వాట్ ఎవర్ వీ డూ, వీ నీడ్ టు డూ గుడ్ టు ద కామన్ మ్యాన్. మనం ప్రీమియం ప్రోడక్ట్ కేటగిరీలోకి వెళ్లకుండా కామన్ మ్యాన్కి ఈజీగా అందుబాటులో ఉండే ప్రోడక్ట్లు తీసుకురావాలి అని చెప్పేసి. సో చాలా తక్కువ కాస్ట్లో ఒక ఫార్ములా కనుక్కున్నాను. ఆయన కనుక్కున్నాడు, నేను కాదు. సో అగైన్ మై రోల్ ఈస్ సేమ్, ఇన్వెస్ట్మెంట్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్. సో ఈ డిపార్ట్మెంట్స్ నేను చూసుకుంటాను, లేకపోతే నా టీం చూస్తారు. బట్ ఓవరాల్ సూపర్విజన్, డైరెక్షన్ నాది ఉంటుంది అనమాట. ఇట్లా చేయండి అని చెప్పేసి టీంకి వదిలేస్తాను. సో దాంట్లో ఆల్కలీన్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. సో ఆల్రెడీ ఒక 3 ప్రొడక్ట్స్ లాంచ్ చేసాం ఇండియాలో. ఒకటి అల్కా డ్రాప్ అని చెప్పేసి, అది స్మాల్ 30 ml డ్రాపర్ బాటిల్. దాంట్లో ఆల్కలీన్ కాన్సన్ట్రేట్ సొల్యూషన్ ఉంటుంది. సో మీకు నార్మల్గా వాటర్ ఎక్కడైనా దొరుకుతుంది, మీ ఇంట్లో ఉంటుంది, ఆఫీస్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. నార్మల్ ఆర్ఓ వాటర్ కామన్ అయిపోయింది ఇప్పుడు. బట్ ఆర్ఓ వాటర్ తాగటం వల్ల యూజ్ కావాల్సిన మినరల్స్ ఉండవు దాంట్లో. సో ఇట్ విల్ జస్ట్ ప్యూరిఫై అంతే. ఎందుకంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్లీన్సింగ్ దే విల్ డీమినరలైజ్. ట్రూ. కంప్లీట్గా అన్ని తీసేసి బయటికి పంపిస్తాం. అవును. దాన్నే మనం తాగుతున్నాం. అది ఊరికే ఆ కాసేపటికి మన దాహం తీరుస్తుంది కానీ బాడీకి కావాల్సింది ఇవ్వదు. సో అందుకని మేము యాక్చువల్ ఫిజికల్ మినరల్ సాల్ట్స్ యూజ్ చేసి మా ఫార్ములాని దాంట్లో ఇండ్యూస్ చేస్తాం అన్నమాట. ఓకే. వాటర్లో. సో బేసిక్గా ఇప్పుడు వరకు మనము చాలా ఎలక్ట్రోలైజ్డ్ ప్రోడక్ట్స్ని చూసాం మనం, ఇట్లా వాటర్ని మళ్ళీ మినరలైజ్డ్ చేయడానికి. బట్ ఇది కంప్లీట్లీ ఫిజికల్ మినరల్స్ సాల్ట్ లాంటి. సో అది యాడ్ చేస్తాం అనమాట. సో యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ pH 8.2 ఉండాలి. సో ఆ స్టాండర్డ్స్లో మేము ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తాం. అల్కా వాటర్ అనే ఒక ప్రోడక్ట్. అల్కా డ్రాపర్ వచ్చేసి డ్రాపర్ బాటిల్. మీకు నార్మల్ వాటర్ ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి దాంట్లో 1 గ్లాస్ వాటర్కి 1 డ్రాప్ వేసుకుంటే దట్ గ్లాస్ ఆఫ్ వాటర్ విల్ బికమ్ ఆల్కలీన్. సో దట్ ఈస్ ఈజీ టు క్యారీ. అండ్ చెక్ చేసినా కూడా తెలిసిపోతుంది. మీరు pH మీటర్ తీసుకుని చెక్ చేస్తే 8 పాయింట్ సంథింగ్ వచ్చేస్తుంది. 8.2 మినిమం అయితే వస్తుంది.
ఓకే. ఓకే. సో, ఇట్లా రకరకాల బిజినెసెస్‌లో ఆ, మీరు పాల్గొనడం వల్ల నాకనిపిస్తుంది ఏందంటే, ముఖ్యంగా ఆప్తాకి వచ్చే ఇప్పుడిప్పుడు చిగురిస్తున్న ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వీళ్ళందరికీ గూడా ఈయన చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, హీ కెన్ కనెక్ట్ టు సో మెనీ ఆఫ్ దెమ్. చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ మ్యాన్స్‌తో ఈయన కలిసి వర్క్ చేస్తున్నారు గాబట్టి, కలిసి సర్వీస్ అందిస్తున్నారు గాబట్టి, ఈలాంటి వ్యక్తిని కలవడం, ఒకసారి మాట్లాడడమే మాకు కావాలి అనుకునే వాళ్ళు చాలామందుంటారు. సో, వాళ్ళందరూ కూడా డోంట్ మిస్. 3rd అండ్ 4th ఆఫ్ జాన్వరి మీకు హైటెక్స్‌లో ఉంది ఈ కార్యక్రమం. ఇదేంటి అనంటే దిస్ ఇస్ అ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అన్నమాట. సో, దీనికి అటెండ్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసమని కింద మీకు వెబ్‌సైట్స్ అండ్ ఫోన్ నంబర్స్ కూడా కింద కంటిన్యూయస్‌గా ప్లే అవుతూ ఉంటాయి. వాళ్ళకి కాల్ చేసి మీరు అన్నీ డీటెయిల్‌గా కనుక్కోండి. కనుక్కొని మీరు అక్కడికెళ్ళినట్టయితే చెప్పినా కదా నేను 5,000కి పైగా ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళందరూ దేశ విదేశాల నుంచి వచ్చి అక్కడ పాల్గొంటున్నారు. అందులో విజయ్ గారు కూడా వస్తున్నారు. కాబట్టి చాలామందికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఇప్పుడిప్పుడే ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్న వాళ్ళకి. అండ్ సార్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ థింగ్. యాక్చువల్లీ ఇంత జరిగింది. ఇంత చెప్పారు. ఇన్ని కంపెనీస్ ఇట్లాంటివి ఇంకా ఎన్నో నేను ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా 38 కంపెనీస్ దాదాపుగా ఒక 18 కంట్రీస్‌లో 10 రకాల బిజినెస్‌లు అంటే ఆయన కష్టం ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో, కమింగ్ బ్యాక్ టు మీ సార్ మీ పర్సనల్ లైఫ్. Hmm. మీరు యాక్చువల్‌గా నేను విన్నది ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి చెన్నైకెళ్లారు. అందరూ ఏమో ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళందరూ యాక్చువల్‌గా పుట్టింది మీరు విజయవాడలో కదా? విజయవాడ. విజయవాడ పర్సన్ అంటే ఓకే. హైదరాబాద్‌కి వచ్చి చదువుకోవడం అనేది కామన్. ఓకే డన్. బట్ హైదరాబాద్‌లో ఉండి హైదరాబాద్ నుంచి చెన్నైకెళ్లారు. ఎందుకు? బేసిక్గా సొంత వాళ్ళు అక్కడ ఉన్నారు. హుహు. బాబాయిలు, నాయనమ్మ, తాతయ్య వీళ్ళందరూ అక్కడ సెటిల్ అయిపోయి చుట్టాలు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. 70s ఓకే. నుంచి ఆహాహా! వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి అక్కడికి వెళ్తే కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది ఓకే. అన్న ఉద్దేశం. యాక్చువల్గా చదువుకోవడానికి నేను వెళ్ళాను నేను. ఆ! అంటే ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ వస్తుంది. దొరికిందా మరి సపోర్ట్ మీకు? దొరకలేదు. డిఫరెంట్ సినారియో ఉండింది అక్కడ. ఓకే. సో దానివల్ల వెంటనే జాబ్ చూసుకోవటం ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎట్ వన్ ది ఆఫ్ ఏజ్ ఆఫ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 22 అండి. 22. ఓకే. I completed my MBA very early, హ్మ్. 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 actually, at the age of Okay. 20 itself. ఓకే. సో, ఎట్లా సాధ్యమైంది సార్ మీకిది? 20లో ఎంబీఏ కూడా కంప్లీట్ చేయడం అనేది? అట్లే చిన్నప్పుడు డబుల్ ప్రమోషన్‌లన్నీ? డబుల్ ప్రమోషన్లు కాదు కానీ ఆ! స్కూల్కి వెళ్ళలేక ఫీజులు కట్టలేక ఓహ్ తీసేశారు గాడ్! స్కూల్ ఐ యామ్ సో నుంచి. సారీ. ఓకే. దానివల్ల 4th క్లాస్ 5th క్లాస్ చదవలేదు. ఓకే. ఓకే. జాయిన్ చేసేటప్పుడు కూడా కొంచెం ఎర్లీగా జాయిన్ చేశారు. ఇంట్లో అంటే ఎక్కువ గొడవ చేస్తున్నాడు వీడు అని చెప్పి హ్మ్. హ్మ్. మా బాగా అమ్మ వాళ్ళకి అల్లరనమాట మీరు. తొందరగా వదిలించుకుందామండి అని చెప్పేసి స్కూల్కి అయ్యయ్యో! పంపించారు అనమాట. ఓకే. సో అట్లాగా అక్కడ ఒక 1 ఇయర్, మధ్యలో ఒక 1 ఇయర్ కలిసి వచ్చింది ఓకే. ఓకే. సో, అట్లా 22 ఇయర్స్‌కి మీరు చెన్నై చేరుకున్నారు. చెన్నై బట్ అక్కడ మీకు సపోర్ట్ దొరకలేదు. దొరకలేదు. సో, సో యూ స్టార్టెడ్ వర్కింగ్. వర్కింగ్. సో ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ బేసికల్గా. హుహు. అంటే అప్పుడే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. హ్మ్. హ్మ్. యాక్చువల్ ఆ కంపెనీ అనమాట. దాంట్లో ఎంప్లాయ్మెంట్ హ్మ్. ఐటీ నేర్చుకున్న తర్వాత బేసిక్గా. ఓకే. సో ఐటీలో టచ్లో ఉంటాను కాబట్టి మార్నింగ్ ఫుల్ టైం జాబ్ చేసుకుండి ఈవినింగ్ పార్ట్ టైం లాగా సిస్టమ్స్ అసెంబుల్ చేసి పెట్టడం. ఇది నేను విన్నా. ఆ, ఈవినింగ్ పార్ట్ టైమ్‌లో భాగంగా సిస్టమ్స్‌లో కావాల్సిన పార్ట్స్ అన్ని తెచ్చుకొని, ఒక సిస్టమ్‌ని మొత్తం కూడా ఒక దగ్గరికి అతికిచ్చేవాళ్ళనమాట ఆయన. సో, అట్లా అసెంబుల్ అదొక్కటే చేయడం కాదు, అనేది. చిన్న చిన్న కంపెనీలకి వెళ్ళి ఒక హ్మ్. 4-5 కంపెనీలు ఉంటాయి కదా, ఆ! వాళ్ళకి వెళ్ళి ఆ కంప్యూటర్లో మెయింటెనెన్స్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి అవి చెక్ చేసి పెట్టడం. ఓహోహోహో! ఇట్లాగా వాళ్ళ దగ్గర నేను తీసుకునేవాడిని అనమాట. ఆహాహా! ఓకే. అట్లాగా ఏదో ఒకటి చేసి హ్మ్. రోజు నైట్ 11కి 12కి అట్లా ఇంటికి వెళ్ళేవాడిని. ఎంత సంపాదించేటోళ్ళు అప్పుడు? జాబ్లో 8,000 వచ్చేది ఓకే. అప్పుడు. ఆ! తర్వాత ఈ బయట చేసిన పనుల మీద ఒక 10,000 దాకా సంపాదించుకునేవాడిని. ఓకే. దీంట్లోనే ఎక్కువ వచ్చేది. ఏ ఇయర్‌లో? ఇది 99 99లో పార్ట్ టైమ్‌లో 99 ఎక్కువ 2000 సంపాదించేటోళ్ళు. పార్ట్ టైంలో ఎక్కువ అసలు జాబ్ కన్నా కూడా. అసలు జాబ్. ఫుల్ టైమ్ కన్నా కూడా పార్ట్ టైమ్‌లో ఎక్కువ సంపాదిస్తూ, ఇట్లా 2 చేస్తూ చాలా కష్టపడ్డారు. అట్లా అని మనం చేసే జాబ్ని నెగ్లెక్ట్ చేయలేదు. హ్మ్. అక్కడ కూడా ప్రూవ్ చేసుకొని కంపెనీలో ఎవరికి ఇంక్రిమెంట్లు రానప్పుడు నాకు మాత్రం ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఓకే. ఆ సో, టైంలో. సో ఇంప్రెసివ్. చాలా ఇంప్రెసివ్‌గా వర్క్ చేసేవాళ్ళు మీరు సో అక్కడ. అక్కడ కష్టపడేది అక్కడ కష్టపడతాం, బయట మనం చేసుకునేది మనం చేసుకుంటాం. అట్లా. ఓకే. ఓకే. సో, మరి ఇప్పుడు వస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మీరిచ్చే సలహా ఏంటి? యాక్చువల్గా చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తున్నారండి హ్మ్. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్. బట్ వీళ్ళకి ఏంటంటే ఓరియంటేషన్ లేకనో, లేదంటే మానిటరీ సపోర్ట్ లేకనో, యాహ్! లేదంటే అది చాలా ఇంపార్టెంట్ మానిటరీ సపోర్ట్ అనేది.
తర్వాత మోరల్ సపోర్ట్ లేకను, అది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే జర్నీ స్టార్ట్ చేసి ఇది వర్కౌట్ అవ్వదని చెప్పేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అది ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ కూడా చాలా చోట్ల చదివే ఉంటారు మీరు. 1% ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ ఓన్లీ విల్ సక్సీడ్ అని చెప్పేసి. 1-2% ఉన్నారని. సో అట్లా అనుకుంటే కొంచెం గర్వం వేస్తుంది నాకు కూడా. ఆ 1%లో నేను కూడా ఉన్నాను. సో కానీ ఈ యంగ్స్టర్స్ అట్లా వదిలేయడానికి కారణం ఏంటంటే వీళ్ళకి చెప్పేవాళ్ళు లేక, ముందు ఓరియంటేషన్ ఇచ్చేవాళ్ళు లేక. ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీలో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ కంపెనీ, దాంట్లో ఉన్న ప్రోడక్ట్ ఫీచర్స్ కానీ, క్వాలిటీ కానీ, యూసేజ్ కానీ, ఇట్లాంటివన్నీ ఎంత ఇంపార్టెంటో ప్రోడక్ట్ సేల్ చేయడానికి బయట మార్కెట్లో, ఆ ప్రోడక్ట్ని కన్సిస్టెంట్గా అట్లాగా అవైలబిలిటీలో ఉంచడం కూడా ఇంపార్టెంట్. అదొకటి. తర్వాత ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యూ డోంట్ గెట్ ది సక్సెస్ ఇమీడియట్లీ, దాన్ని వదిలేసి పోకూడదు. దాన్ని పట్టుకొని ఉండాలి కొన్ని రోజులు. అసలు కంటిన్యూస్గా 2-3 సంవత్సరాలు ఏమి రాలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ద ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్. సో వెన్ ద బేసిక్ డెఫినిషన్ ఈజ్ కరెక్ట్, బేసిక్ ప్రోడక్ట్ ఆర్ ఐడియా ఆర్ సర్వీస్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్, అప్పుడు ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ ఉంటే క్లిక్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఉంటేనే ఆ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అనేది డెవలప్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. దానికి టైం కావాలి కదా. సో జనాలకు కూడా తెలియాలి, సపోజ్ పలానా షాప్కి వెళ్తే ఇక్కడ ఒకటి దొరుకుతుంది అని వాళ్ళకి తెలియాలి కదా. సో 2 నెలలు పెట్టి 3వ నెలలు తీసేసాం అనుకోండి, మార్కెట్లో నిజంగా కూడా చాలా ప్రోడక్ట్స్ అట్లా అందరి నోట, అంటే నోటి పబ్లిసిటీ అయిపోయి అద్భుతంగా ఉంది, బాగుంది, నువ్వు తెచ్చుకో, నువ్వు వాడు, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ పైన ఇలాంటి రివ్యూ పబ్లిక్ నోట్లోంచి విన్నప్పటికీ కన్సిస్టెన్సీ లేకపోవడం, అది మార్కెట్లో ఒక 3 months 2 months 4 months తర్వాత కనిపించకపోవడం వల్ల మిస్ అయ్యి మర్చిపోతారు అంతే. ఇంకా వాళ్ళు చేసేది ఏం లేదు, ఇంకొక ప్రోడక్ట్ కోసం ఎత్తుక్కోవడమే తప్పితే. సో దీనికి చాలాసార్లు కారణాలు వెతికితే అండి, యాక్చువల్గా మనీ కన్స్టెంట్ ఉంటుంది చాలా మందికి. మనీ కన్స్టెంట్ వల్ల వాళ్ళు ఎంతో కొంత డబ్బులని అనుకుని అది మాత్రం పెట్టి డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కన్సిస్టెన్సీ దెబ్బతింటుంది. అదే ఒకటి ప్రాబ్లం. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడము అనేది కష్టమైన పనే, బట్ దాన్ని కూడా చేయగలిగితేనే మీరు దిగడం కరెక్ట్ అనమాట. అది ముందలే ప్లాన్ చేసుకోవాలి. దానికి కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ కోసం ఎంత డబ్బులు కావాల్సి వస్తుంది ముందుగానే పెట్టుకోవాలి, లేదంటే ఎవరినైనా అడిగి రెడీగా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని అట్లా స్టార్ట్ చేసుకొని నిజంగా, అందుకని యాక్చువల్గా నా పాలసీ ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు కీప్ యువర్ ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ యాజ్ లో యాజ్ పాసిబుల్. అది ఎంత తక్కువగా ఉండాలంటే షూ స్ట్రింగ్స్ బడ్జెట్ అంటారు. షూ స్ట్రింగ్స్ బడ్జెట్లో పెట్టాలి, అంటే చాలా మినిమంలో పెట్టుకోవాలి, ఏమి షోకులకు పోకూడదు. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తే కన్సిస్టెన్సీలో మీకు ఆ డబ్బులే ఉపయోగపడతాయి మళ్ళీ. అప్పుడు బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫాలో అవుతారు ఇట్లా. సినిమా చేయడానికి ఎంతైతే పైసలు ఖర్చు పెడతారో పబ్లిసిటీకి కూడా అంతకు మించే అంటే ఎక్కువగానే పెడతారు తప్పితే తక్కువ పెట్టరు. సో దట్ ఫార్ములా వర్క్స్ ఎవ్రీవేర్. దట్స్ అ గుడ్ వన్ అగైన్. సో సార్, ఆప్తా గురించి మాట్లాడితే, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, దీనికి మీరు కూడా వన్ ఆఫ్ ది స్పాన్సర్. సో ఈ కార్యక్రమం గురించి చూస్తున్న చాలామంది ఆడియన్స్కి అండ్ కొత్త ఆంటర్‌ప్రెన్యూర్స్కి మీరు చెప్పేది ఏంటి? దిస్ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ అండి. బేసిక్గా వాట్ ఐ హావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ఆప్టా ఇస్ రిఫరెన్సెస్ చాలా బాగా వస్తున్నాయి యాక్చువల్గా. వాట్సాప్ గ్రూపుల్లో కానీ, షేరింగ్ కానీ, ఈవెన్ ద కీ కమిటీ మెంబర్స్ కానీ, వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ, వాళ్ళు తీసుకునే యాక్టివ్ పార్టిసిపేషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను ఒక్కటే కాదు, యాక్చువల్గా ఏ ఇష్యూ ఉన్నా సరే, ఎగ్జిస్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, వాళ్ళ బిజినెస్ పరంగా లీడ్స్ కావాలి, నేను ఇంకో కంట్రీకి ఎక్స్పాండ్ కావాలి, ఆ కంట్రీలో తెలిసిన వాళ్ళు ఎవరున్నారా, లేదంటే ఇంకొక పర్టికులర్ ఇండస్ట్రీ సెగ్మెంట్లో నాకు కాంటాక్ట్స్ కావాలి అంటే వెంటనే అట్లా పోస్టులు పెట్టేస్తారండి. అదొకటి వెరీ వెరీ పాజిటివ్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆప్టా. సో అది క్రాస్ కంట్రీ చాలా ఉంది. ఇప్పుడు రీసెంట్గా కూడా ఎవరో ఒక అతను పోస్ట్ పెట్టారనమాట, మా కజిన్ ఎవరో కొరియా వెళ్ళారు చదువుకోవటానికి,
బట్ సిన్స్ లాస్ట్ 15-20 డేస్ నుంచి ఆయన ఫోన్ కాంటాక్ట్లో రావట్లేదు. సో మా కొరియా ఆఫీస్ మేనేజర్ చెప్పి అక్కడ లోకల్గా అక్కడికి పంపించి ఆ అబ్బాయి ఎక్కడున్నాడో వేరే బోట్స్ కనుక్కొని ఆ యూనివర్సిటీకి పంపించి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించి he was safe. He was safe and eventually we could make the contact. Wonderful, so helpful to the people. So అది నేను వెంటనే చూడంగానే రెస్పాండ్ అయ్యా. మనకు అక్కడ పాసిబిలిటీ ఉంది, మన ఆఫీస్ ఉంది, మన లోకల్ పీపుల్ ఉన్నారు అక్కడ. సో ఐ కుడ్ ఏబుల్ టు హెల్ప్. దట్ ఈస్ ద రీజన్ ఈ రోజులలో కాంటాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏమొచ్చు, ఏం రాదు, ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేయొద్దు అనుకుంటున్నాం, ఇవన్నీ పక్కకు పెడితే కనెక్షన్స్, కాంటాక్ట్స్, ఒక మంచి కమ్యూనికేషన్, కాన్వర్జేషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని వర్కౌట్ చేసుకోవడానికి యూ కెన్ గో ఫర్ దిస్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఆన్ 4th and 5th. 4th and 5th is Fourth. for public. Yeah. సో 4th and 5th of January ఇది జరగబోతుంది. కాబట్టి అక్కడికి తప్పకుండా వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగానే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటి కోసం కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న వెబ్సైట్స్ అండ్ నంబర్స్కి కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కూడా. సో సార్, ఆప్తా గురించి అయితే చెప్పారు మీరు. సో దీని గురించి తెలుసుకున్న తర్వాత నా దగ్గర కొన్ని ఐ హ్యావ్ సమ్ ర్యాపిడ్ క్వశ్చన్స్ ఫర్ యూ. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటారు కదా, అలాంటిది అన్నట్టు. సో యా, యూ హ్యావ్ టు ఫైర్ ఇట్ హౌఎవర్ అండ్ యూ విల్ డూ ఇట్, ఐ నో. సో మీకు మీ ఈ బిజినెస్లో ఎప్పుడు విచ్ ఈస్ యువర్ టర్నింగ్ పాయింట్ అంటారు, సింపుల్గా చెప్పాలంటే? 2009 అండి. 2009 subprime crisis. 2008 and 9. Okay. Subprime crisis. That's when actually I have decided on three things. One is expansion. You need to keep on expanding your business to various places, various locations, countries and all. And second thing is innovate with even the software services you do it in a different innovative way. Don't follow the same old methodology. Third thing is, or if it is a product company, come up with a new product, which is innovative product not available in the market at the moment. So atlage at the same time diversify. Okay. So these are the three buzzwords I have assumed in 2009 after seeing the subprime crisis. అందువల్లే ఇన్ని కంపెనీలు, ఇన్ని రకాల బిజినెస్లు. ఎస్. సో ఎట్లాగో ఆల్కా హైడ్రాలో కూడా ఉన్నారు కాబట్టి, అంటే వాటర్కి సంబంధించిన బిజినెస్లో కూడా ఉన్నారు కాబట్టి, విచ్ ఇస్ ద బెస్ట్ వాటర్ టు డ్రింక్ అంటారు మీరు? There are different theories to follow because I am manufacturing alkaline water and related products, like not only water. We are going to come up with Alka Protein, Alka Light. Alka Light is basically ORS drink, basically. ORS kind of a drink, but with alkaline version. Basically ఈ డ్రింక్స్ అన్ని మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి, బట్ ఆల్కలీన్ కాదు, అవన్నీ ఎసిడిక్ బేసిక్గా. సో అట్లాగే ఆల్కా టీ, ఆల్కా కాఫీ, ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, చాలా రాబోతున్నాయి. సో ఇవన్నీ కొన్ని R&D అయిపోయి రెడీగా ఉన్నాయి. సో ఇవన్నీ తాగడం కరెక్ట్ అంటారా? విచ్ వాటర్? బేసికలీ మనం తినే తిండి, మనం తాగే పానీయాలు అన్నీ కూడా ఎసిడిక్ కేటగిరీలో ఉన్నాయండి. సో మన బాడీకి కంటిన్యూస్గా ఎసిడిటీ సప్లై అవుతూ ఉంది. సో దానివల్ల ఇంటర్నల్ బాడీ ఆర్గన్స్ అన్ని కూడా స్పాయిల్ అయిపోతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, బట్ యు నాట్ ఫైరింగ్ ఇట్ సార్, it's a rapid fire. So I want an answer. Which water is best to drink? Alkaline water. ఇంకా నయం, ఆల్కా హైడ్రా వాటర్ అని లేదు, ఆల్కా హైడ్రేట్ వాటర్. Alkaline water. I don't want to be partial to myself, basically, because there are other products also. They claim different things. I claim different things. I have the R&D papers with me which support my product. If somebody is believing in other products, let them ask for R&D papers from them. డన్. ఒకవేళ మీరు ఈ బిజినెసెస్లో కాకపోతే, దీంట్లో కాకపోతే ఏం చేస్తుండే మీరు? ఒకవేళ ఏం చేస్తుండే? Maybe some part of the world I'll be working for some XYZ company as a IT guy. Or maybe I might have become a project manager or a program manager or something like that by now. Okay, ఊహించుకోవడానికి ఎట్లా అనిపిస్తుంది మీకు? World is a completely different world. కొంచెం కష్టంగా ఉందా? Now, I mean, people think that entrepreneurs have a lot of free time, they can do whatever they want and all, but it's not true. Actually, we will do more work than employee.
అబ్సల్యూట్లీ అది కూడా అనిపిస్తుంది. బట్ ఏంటి అంటే టైం వాళ్ళ చేతిలో ఉంటుంది అనేది నిజం. అంటే యూ కెన్ డిసైడ్ వెన్ is టు true. గో ఫర్ అ వర్క్, వెన్ టు యూ కెన్ మేక్ అ డెసిషన్ యాక్చువల్లీ. Correct. సో ఇది చెప్పాలి. అండ్ లెట్ మీ ఆస్క్ ఇన్ దిస్ వే, ఎట్లాగో బిజినెస్ గురించి బాగా మాట్లాడుతున్నారు అండ్ చాలా కంట్రీస్లో బిజినెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి విచ్ ఇస్ ద బెస్ట్ కంట్రీ ఫర్ అ బిజినెస్ మ్యాన్ టు లివ్ దేర్ ఫర్ హిస్ బిజినెసెస్? For innovation related kind of products, I probably say US. Because there is a lot of support from the private community, not only from the government. And the country is like that. It's vibrant and they welcome all the innovations, basically. Business friendly environment, there are a few places actually. A few countries in Europe. And in Asia Pacific, if you see Hong Kong or Singapore, is good. So other than that, language specific countries, they may have different policies which are business friendly, but language will restrict you there. ఓకే ఓకే, That is a problem. అండ్ మీరు ఇన్ని బిజినెస్లు ఇన్ని ప్రాజెక్టులు చేశారు కదా, ఈ ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్ మీకు హై అమౌంట్ ఇచ్చింది అండ్ వాట్ వాజ్ ఇట్? There is an Italian company which manufactures industrial cables. ఓకే. So we implemented SAP for them. It's a replication project. It has given, I mean, higher profit than any other client. Ippudu varaku. సో ఎంత ఉంటుండొచ్చు? Maybe more than $1 million in one single business deal. ఓకే ఓకే, దట్ వాజ్ నైస్. సో బేసిక్గా ఒక బిజినెస్ మ్యాన్కి ఏది చాలా ఇంపార్టెంట్? ఓకే, లెట్ మీ సే ఏ 3 చాలా ఇంపార్టెంట్. Discipline. ఓకే. That is the first thing. Self-discipline should be there. And clear-cut communication is the second one. Okay. Third thing is adhering to the commitment given. Right, absolutely right. And you want to add something else? There are you so can many also other say factors. 2 more. 5 cheyochu. Don't overpromise to the customer. Absolutely right. And if the customer squeezes you, you have to learn the art of saying no. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్ ఇవన్నిటి తర్వాత. ఐఎమ్ ఆఫ్ దిస్ ర్యాపిడ్ ఫైర్ దీని తర్వాత. ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు వరకు ఎలాంటి లైక్ ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కోలేదు కదా? ఇరుక్కున్నారా? అవసరం రాలేదండి. అవసరం రాలేదు. రాకుండా మీరే చేసుకొని ఉంటారు కదా. అంటే ఇన్ని బిజినెసెస్ చేసినప్పుడు మనం ఏదో తప్పు చేయాల్సిన అవసరం లేదు, బట్ తెలియకుండానే ఇరుక్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. స్టాఫ్ చేసిన తప్పులకి ఇరుక్కున్నానండి కొన్ని చోట్ల. నాకై నేనేం చేయలేదు, బట్ స్టాఫ్ చేసిన తప్పులకి కొన్ని చోట్ల ఇరుక్కోవడం జరిగింది. I have to ask in this way. Actually, illegal అనడానికి లేదు, బట్ లీగల్లీ సంబడి మనం రైట్ లేకపోవడం వల్ల, అంటే లైక్ ఎట్లా అంటే మేబీ ఒక డాక్యుమెంటేషన్ రైట్ లేకపోవడం వల్ల, లేకపోతే డెసిషన్ రైట్ లేకపోవడం వల్ల, ఓవర్ ప్రామిస్ చేయడం వల్ల, ఇలాంటి వాటి వల్ల ప్రామిస్ తీర్చలేకపోవడం వల్ల చాలామంది బిజినెస్ మెన్స్ ఏంటంటే ఆన్ టైమ్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ ఆర్ ద ప్రాజెక్ట్ షుడ్ బి కంప్లీటెడ్, దాన్ని అందించలేకపోవడం వల్ల కేసుల బారిన పడుతూ ఉంటారు. దిస్ వి సీ. సో ఇది క్రెడిబిలిటీ దెబ్బతీస్తుంది చాలా మంది బిజినెస్ మెన్స్కి. సో ఇలాంటి దాంట్లో మీరు పడుంటారని నా ఉద్దేశం. పడ్డామండి. పడ్డారా? ఓకే, అయితే పడి నేర్చుకున్నారనమాట. పడి నేర్చుకున్నాం. అది అంటే if it is a own mistake, self-made mistake, then definitely you can say that you know I have learned from the mistake అని చెప్పేసి. But if somebody else does, but just because I am the owner of the company, I have to take the blame అని చెప్పేసి అట్లాగా కొన్ని పడ్డాయి. ఓకే, అవి పడకపోతే మనం రాడ్ తేలం యాక్చువల్గా. yes absolutely right. సో దెబ్బలు పడాల్సిందే అంటారు. అయితే కొంచెం స్ట్రాంగ్ అవుతాం అనమాట అప్పుడు. అట్లా దెబ్బలు పడతాయి. సో అట్లాగా చిన్న చిన్నవి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. జరిగిన దాన్ని మనం హార్ట్కి తీసుకోకూడదు ముందు. ఎస్ సో దీస్ ఆర్ ది వెరీ యూనిక్ అండ్ గుడ్ పాయింట్స్. నిజంగా ఇప్పుడు వరకు చాలామంది బిజినెస్ మ్యాన్తో మాట్లాడినప్పుడు వాళ్ళని అట్లా అడిగితే ఏవైనా 5 or 3 points టు బీ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని అడిగితే చాలామంది నాకు చెప్పిన పాయింట్స్లో కామన్ పాయింట్స్ ఆర్ హార్డ్ వర్క్, ఫోకస్ అండ్ అవన్నీ ఎట్లాగా బై డిఫాల్ట్. అవన్నీ డిఫాల్ట్. అది నాట్ ఓన్లీ ఇన్ అ బిజినెస్, ఎక్కడైనా ఉండాల్సినవే.
మీరు జాబ్ చేసినా కూడా ఉండాల్సినవే. బట్ ఈరోజు మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అబ్సల్యూట్లీ ఐ కంప్లీట్లీ 100% ఐ అగ్రీ విత్ ది పాయింట్స్ నిజంగా. సో ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఇంకా నా దగ్గర అడగడానికి కూడా చాలా ఉన్నప్పటికీ మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌కి చాలు అనిపించింది. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ టుడే. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం. డెఫినెట్లీ ఆల్ దీస్ ఆర్ ఇన్స్పైరింగ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్.